అసెంబ్లీ గన్ పార్క్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలు బంద్ పాటిస్తుండడం, ప్రభుత్వం రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో చదువులు నష్టపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో పాల్పంచుకున్నారు. కమిటీల పేరుతో కాలయాపన కాకుండా ఫీజుల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ కళాశాలలో సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ప్రైవేట్ కళాశాలలు దాదాపు 4 రోజుల నుంచి కూడా వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1800 ప్రైవేట్ కళాశాలలు, అటు బీఈడీ కావచ్చు, మరోవైపు లా కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, ఫార్మా కాలేజ్ కావచ్చు, ఈ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వెంటనే తక్షణమే 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 4 రోజుల నుంచి కూడా వివిధ కళాశాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో చాలామంది విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మీరు చెప్పండి, దాదాపు 4 రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మొద్దు నిద్రలో ఉంది. కొంతమంది కాంట్రాక్టర్ల కబంధ హస్తాల్లో ఉంది. ఒక 10 మంది కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడతారు, పెట్టుబడి 10 పెట్టి 100 తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకి అప్పచెప్పారు గుత్తా, తెలంగాణని మొత్తం గుత్తా అప్పచెప్పారు. కలెక్షన్ మొత్తం నువ్వే చూసుకో మమ్మల్ని. విద్యార్థులు సస్తేంది బతికేంది, ప్రజలు రైతులు ఉంటేంది పోతేంది. మాకు 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు మేము గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే ఎవడు మేనేజ్ చేస్తారో వాళ్ళని అడ్డం పెట్టుకొని పైసలన్నీ అందులో అవుతా ఉన్నాయి. డబ్బులన్నీ కూడా అన్ని రోజులు ఇచ్చినట్లా ఇప్పుడు రావట్లా. మీరు ఇవాళ పేపర్లు చూసిండ్రు. కేవలం ఎక్సైజ్ అప్లికేషన్లు అమ్మితే 300 కోట్ల పైన వచ్చినాయి. 360 కోట్లు 20 కోట్లు. ఒకరోజు ఆదాయం 600 పైన కోట్లు వచ్చింది. ఇలా 12,000 కోట్లు అయినవి కాలేజీలకు చెల్లించకుండా వీళ్ళ డబ్బులన్నీ, వీళ్ళ విద్యార్థుల సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలో ఇరుక్కుపోయినాయి. ఫర్దర్ చదవడానికి సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేద్దామంటే ఇస్తలేరు. ఇలా కాలేజీలు బంద్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి. 4 రోజులు బంద్ అయినాక చదువు ఏం ఎక్కుతా చెప్పు, విద్యార్థులు ఎక్కడ పోతారు? కానీ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ప్రొఫెసర్ కోదండరామ్ కంచాయిలే కావచ్చు, చాలామంది అధికారులతో కమిటీని వేసింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం చెప్తుంది. సిగ్గు ఉండాలి, అసలు ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. టోకన్లు ఇవ్వడానికి కమిటీయా? అంతకుముందు కూడా కమిటీ వేసారు కదా, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, అదేవిధంగా మన నల్గొండ నీటి పారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 3 మంత్రులతో వేసారు కదా. మరి 3 మంత్రులు ఏం బీకంది? ఇప్పుడు ఈ 3 వచ్చి చేస్తారా? 3 మంత్రులు ఏం చేయలేకపోయినరు. 3 మంత్రుల పైన ముఖ్యమంత్రిని వేయాలి కమిటీ. కానీ 3 మంత్రులు చేత కాదు, వీళ్ళ కమిటీ ఏం చేయలేరు. వీళ్ళు 3 వచ్చి చేస్తారా? కోదండరామ్ గారు వచ్చి చేస్తారా? చెప్పండి. అశోక్ నగర్కి వచ్చి నేను సాల్వ్ చేస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఏమైంది? కనీసం వీళ్ళని చూస్తే అర్థమవుతలేదా? వీళ్ళని చూసి విద్యార్థులు ఎట్లా చదువుతారు అనేది. ఆయన ఒక ప్రొఫెసరే కదా, గట్టిగా మాట్లాడలేడా? టోకన్ నెంబర్ చేయడానికి కోదండరామ్ గారు వచ్చి ఏం చేస్తారు? కోదండరామ్ గారు వచ్చి టోకన్ ఇప్పిస్తాడా? ఆ పవర్ ఇవ్వండి, మొత్తం ఫైనాన్స్ పవర్ మొత్తం కోదండరామ్కి ఇచ్చేయండి. ఎవరికి చెక్లు ఇవ్వకుండా ఇచ్చేస్తాడు. ఏం పవర్ ఇవ్వకుండా టోకన్ నెంబర్ ఎట్లా ఇవ్వాలని చెప్పి, ఎవరిని ముందు పెట్టాలని చెప్పి చేస్తాడా? ఓన్లీ విద్యార్థుల ఫీజు వరకు కమిటీ చేస్తారు. టోటల్ ఫైనాన్స్ మీద కమిటీ అయ్యండి, టోటల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిటీ అయ్యండి. 2 సంవత్సరాల ఎంత ఉసులైన డబ్బులు ఎవరెవరి ఖాతాలో పోయినాయి, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో చెప్పండి. మొత్తం దోసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగట్టాడు ఊకుంటారా? ఇలా విద్యార్థులే తెలంగాణ తెచ్చింది. ఇలా విద్యార్థులే మొత్తం వ్యవస్థని ఏం చిన్నాభిన్నం చేస్తారు అనుకోవచ్చు. కానీ విద్యార్థులని రాజకీయం చేస్తున్నారు, విద్యార్థులని వెనకబెట్టుకొని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎవడైతే అంటాడో పనికి మాలిన మాటలు మనిషి అనేటువంటి రమ్మని విద్యార్థుల దగ్గరకు వచ్చి అనమని చెప్పండి. కాలేజీలు 2,500 కాలేజీలు బంద్ చేస్తే ఎందుకు బంద్ చేసిరని మాట్లాడితే రాజకీయమా? 12,50,000 మంది విద్యార్థులు జీవితాలన్నీ కూడా అగమ్య గోచరం అయితే వాళ్ళ గురించి మాట్లాడము. ఇది 2,500 కాలేజీలు మూతపడి 4,25,000 మంది ఉద్యోగులు 9 నెలలుగా జీతాలు రాక వాళ్ళందరూ కూడా పస్తులుంటే, కిరాయిలు కట్టలేక కష్టాల్లో ఉంటే అది రాజకీయమా? డిగ్రీ కాలేజీలు, ల్యాబ్ టెక్నీషియన్లు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు ప్రైవేట్ బిల్డింగ్లో అద్దె చెల్లించకుండా అవస్థల పాలవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడే రాజకీయమా? నీటి బిల్లులు చెల్లించక నీళ్లు కట్ అవుతున్నాయి, కరెంటు బిల్లు చెల్లించక కరెంటు కట్ అవుతుంటే మరి వాళ్ళందరూ లబోదిబం మొత్తుకుంటుంటే మా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లా? తెలంగాణ తెచ్చిందే విద్యార్థులు అని చెప్పి వాళ్ళ పచ్చన మాట్లాడితే రాజకీయం. ఫైనల్గా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? వెంటనే అన్ని బిల్లులు ఆపాలి, మొత్తం చెల్లించాలి. విద్యార్థుల భవిష్యత్తు చెలగాట మాడితే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
మీరు చెప్పండి ఫైనల్గా దాదాపు నిరసన వ్యక్తం 4 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చారు. ఫైనల్గా ప్రభుత్వం ఏం డిమాండ్? రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన పోరాటాల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తుంది. కమిటీ మాకెందుకు, మాకు పెండింగ్లో బకాయిలు ఇవ్వండి, టోకెన్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే కమిటీలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కమిటీలు వేసేది ఉంటే మీరు కాంట్రాక్టర్ బిల్లుల మీద కమిటీలు వేసుకోండి, కానీ మా విద్యార్థుల మీద కమిటీలు కాదు. ఈరోజు గన్ పార్క్ సాక్షిగా అమరవీరుల స్థూపం దగ్గర విద్యార్థులు వచ్చి మేము చదువుకుంటాం, మాకు బకాయిలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు చదువుకునే పరిస్థితి, గన్ పార్క్ దగ్గర చదువుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు అనేకమైన కాలేజ్ యాజమాన్యాలు మాకు బిల్లు టోకెన్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అనేకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్లాక్మెయిల్ చెల్లవు. తెలంగాణ సమాజం అన్నీ చూస్తూ ఉన్నది, అన్ని గమనిస్తూ ఉన్నది. టైం వచ్చినప్పుడు బరాబర్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం. స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, స్టూడెంట్స్ కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా వాళ్ళ ఆందోళన బాధపడ్డారు. చాలామంది విద్యార్థులు తమ కళాశాలలు బంద్ కావడంతో రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అంతా కనబడుతుంది. స్టూడెంట్ చెప్పండమ్మా, ఏంది మీరు ఎందుకు బంద్ చేశారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మాకు స్కాలర్షిప్స్ వస్తలేదు, 2 ఇయర్స్ బ్యాక్ నుండి మాకు వస్తలేదు. మా పేరెంట్స్ కూడా అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తారని డిపెండ్ అయి ఉంటారు కదా. గవర్నమెంట్ ఏదో ఇన్కమ్ కొద్దిగానే వస్తుంది, మాకు కొద్దిగా వెళ్తుంది, కొద్దిగా మేము ట్రై చేస్తాం. ఇప్పుడు మా అవి సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ వేరే కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా, మేము వేరే దగ్గర జాయిన్ కావాలన్నా మాకు సర్టిఫికేట్స్ కావాలి. ఫుల్ ఫీజు కడితేనే వాళ్ళు మాకు ఇస్తారు కదా. ఏదో మాకు ఇప్పుడు జల్దీ ఇస్తే మేము ఏదో ఒకటి ఫార్వర్డ్ అవుతాం అంతే. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తాం? స్కాలర్షిప్స్ ఇవ్వాలి జల్దీ. ఇదే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే దాదాపు 4 రోజుల నుంచి కూడా వివిధ ప్రైవేట్ కళాశాలలు మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతోనే దాదాపు అన్ని ప్రైవేట్ కళాశాలలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు మొత్తం కూడా ఆందోళన బాటపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అటు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కంచాయలతో పాటు కొంతమంది అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని వేసిందే. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇదంతా కూడా కమిటీ అనేది కాలయాపనే, ఖచ్చితంగా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా మరోవైపు విద్యార్థులు రోడ్డున పడినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. రాజ్ న్యూస్, హైదరాబాద్.